హాయ్ ఫ్రెండ్స్, ప్రతి శుక్రవారము పలంనేరు సంత అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి. మరి అడిగి చూద్దాము బ్రదర్ను వచ్చేసి. అన్నా ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నావు? ఇది 29. పాలు 4-3.5. ఇది వచ్చేటప్పటికి 29. రైతు అవునవునులే 29,000. ఎన్నో ఈతనా? 2వ ఈత. 4 లీటర్ల పాలు ఇస్తుందా? అదే అనమాట, 4 లీటర్ల పాలు. అవునులే, ఆవు చూస్తే అట్లుంది. అవునవునవును, కరెక్ట్లే. అదనమాట 4 లీటర్లు పూటకు వచ్చేసి రోజు మీద 8 లీటర్లు అని చెప్తున్నాడు. 29,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే ఆవులు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనకు ఎక్కువ ధరలో రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు హోలిస్టన్ బ్రీడ్. ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినారు? 35. పాలానా? పాలు 4. ఇక్కడ వచ్చేసి మనకు రేట్ అయితే చెప్పాడు. మనం చూసుకున్నట్లయితే ఆవు హోలిస్టన్ బ్రీడ్. ఓకే, చూసారు కదా. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇది వచ్చి 29,000 ఆవు వచ్చేటప్పటికి. జెర్సీ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేటు ఏమటికి చెప్తాడో పెద్ద అనేది చూద్దాము. ఏం చెప్పినారన్నా రేటు? 25. పాలు 4 లీటర్లు. ఇది వచ్చేటప్పటికి మనకు 25,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. పూట మీద వచ్చి 4 లీటర్ల పాల కెపాసిటీ. ఆవు దూడ కలిపి. ఆ దూడ వచ్చేటప్పటికి మనకు కోడ దూడ అన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. జెర్సీ ఆవులు అయితే చాలా అయితే వచ్చాయి. ఓకే, మరి ఇంకొన్ని అయితే చూద్దాము. జెర్సీ బ్రీడ్ ఆవు చూసారు. మన పాలు అయితే కాపు ఉన్నాయన్న 37,000 అయితే చెప్తున్నాడు. ఈ ఆవు వచ్చేటప్పటికి 37,000 అయితే చెప్తున్నాడు. సూల్కి అయితే ఉంది అనమాట ఆవు వచ్చేటప్పటికి. ఓకే, ఎంత ఉంది పాలు? 4 అనమాట. పూట మీద 4 లీటర్ల పాలు కెపాసిటీ. మరి సూల్తో కూడా ఉన్నదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమటి చెప్తాడో రైతులైతే అడిగి చూద్దాము. ఆవు బాగానే ఉందన్నమాట. మరి రేటు ఏం చెప్పినా? రేట్ ఏం చెప్పినా? 35 చెప్తే 35,000 అయితే రైతు చూడు. అప్పుడు పాలు 5 లీటర్లు. పూట మీద వచ్చేటప్పటికి 5 లీటర్లు అయితే ఆవు చూసుకున్నట్టయితే బాగుందన్నమాట. పొదుపరంగా చూసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ప్యాచెస్ అన్నమాట. ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాం. సరే, ఇది కూడా హోలిస్టన్ బ్రీడ్. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా భారీగా ఉంది. ఏం చెప్పినా రేటు? 45. పాలు 7. వచ్చేటప్పటికి మనకు 45,000 చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానని చెప్తున్నాడు. మరి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఓకే, మరికొన్ని జెర్సీలు అయితే అడిగి చూద్దాము. ఇది కూడా జెర్సీ బ్రీడ్. మనకు తక్కువ రకము తక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఏం చెప్పినా? 25. పాలు 3. 25,000 అయితే చెప్తున్నాడు. పాలు వచ్చేటప్పటికి 3 లీటర్లు అయితే పాల కెపాసిటీ. రోజు మీద 6 లీటర్ల పాలు. ఓకే, ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఆవులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట. 2 ఆవులు. ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 39. పాలు 6-7. ఇది 60,000. పాలు
6-7 లీటర్లు అదనమాట. ఇది 60,000 అయితే చెప్తున్నాడు. 6-7 లీటర్లు అయితే పాల కెపాసిటీ అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే ఇది చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ యాక్టివేషన్ అయితే ఉన్నట్టుంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. అన్నా పెద్దనా ఏం చెప్తావు రేటు? 39. పాలు 6 లీటర్లు. ఇప్పుడు చూడా పాలు 39,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి. పూట మీద 6 లీటర్లు 6 లీటర్లు 39,000 అనమాట. ఓకే, ఆవు చూసుకున్నట్టయితే పర్లే ఆ రేటుకు తగినట్టు మనం పొదుపరంగా చూసుకున్న సంకాసంలో కూడా బాగా అయితే ఉందన్నమాట. ఓకే, మరి ఇది కూడా మనకు ఏవీ సైజ్ హెచ్ఎఫ్ గ్రేడు. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మనకు తల పరంగా చూసుకున్న బాగుంది. కలర్ పరంగా ఏం చెప్పు రేపా? ఏం చెప్పి 49. పాలా చూడే పాలు ఎంత ఉంది? 8 లీటర్లు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట. ఎన్నో ఈత ఇప్పుడు? ఎన్నో ఈత ఎన్నోది తెలియదా? తెలియకుండా పోనీలే, సర్లే. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. రేట్లు అయితే పర్లేదు సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మనకి ఇక్కడ కూడా జెర్సీ బ్రీడ్ అయితే ఆవు అయితే ఉంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. మరి రేటు ఏమిటి చెప్తారో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పి రేటు ఇది? 45. పాలా చూడే? సూలు పాలు ఎంత ఉంది? సూడు ఎన్ని రోజులు? 4 లీటర్ల పాలు 4 నెలల సూలు వచ్చేటప్పటికి 4 నెలలు సూలు 4 లీటర్ల పాలు అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందన్నమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే 2 అయితే ఉన్నాయి. మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. ఇది వచ్చేటప్పటికి దూడ అయితే ఉంది. ఏం చెప్పినా రేటు? 49. పాలు 5 లీటర్ దూడ దాందేనా? 49,000 అయితే చెప్తున్నాడు. పుట్ట మీద 5 లీటర్ల పాల కెపాసిటీ. ఇది ఈ బీరుడు పాలు సూలు ఏం 6 నెలల పాలు ఎంత ఉంది? 4. ఏం చెప్తావు రేటు? 45. అదే అనమాట 45. మనకు ఆవులు చూసుకున్నట్టయితే ఆవులు అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు దూడలు అయితే ఉన్నాయి. మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు? 59. పాలు 6 లీటర్లు సూలు. ఇప్పుడు అది సూలు అంట. ఫస్ట్ అయితే 6 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట. ఓకే, మరి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి. ఈ వారము కూడా మనకి హెచ్ఎఫ్ ప్రాసెస్ అయితే ఉంది. మరి రేటు తక్కువ రేట్లు అయితే ఆవులు అయితే ఏం చెప్పినా? ఏం చెప్తావే? 32. పాలు పంటనా? ముందు ఎంత ఉన్నాయి పాలు? 7-6.5. అదే అనమాట. ఓకే, మరి ఇప్పుడు కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్. ఏం చెప్తావు బ్రదర్? రేట్ ఏం చెప్పినావు? 33. పాలా చూడే ఎంత ఉంది? పాలు 6 లీటర్లు 33,000 అయితే చెప్తున్నాడు. కోట మీద 6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. పొదుపరంగా తీసుకున్న ఆవు అయితే పర్లేదు, బాగానే ఉంది, తగ్గిస్తారు రేట్లు అయితే. ఓకే, మరి ఇక్కడ కూడా మనకి జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి చూద్దాము ఏమంటే చెప్తాడో రేటు. ఏం చెప్పినా రేటు వాళ్ళదా? సరే 20 కిలో. ఇటు సైడ్ వచ్చేసి తక్కువ రేట్లో ఆవులు అయితే ఉంటాయి. మరి పెద్ద ఆవులు అయితే పలమనేరు సంతలు అయితే కొద్దిగా అయితే వస్తాయి. మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పారు బ్రదర్ రేటు? 35. పాలు సూలావా? ఎన్నో ఈత తెలియదు. 35,000 అయితే ఇస్తున్నారు. చెకప్ అయితే ఇస్తున్నారు.
పక్కన వదిలేసిన పిన్ని అదవా మీరు వీడియోలు తీసి తిరిగి పెడతారు కదా మాకేమన్నా ఇస్తే కదా మాకే ఏం రాదు మాకే ఏం రాదు ఎవరు ఇచ్చారు చెప్పు ఇదేనమాట చెకప్ చేసి వాళ్ళు కొనుగోలు అయితే చేస్తున్నారు 22 ఇది వచ్చేటప్పటికి మనకు పుంగనూరు కోడదూడ అనమాట రేటు వచ్చేటప్పటికి 32,000 అయితే చెప్తున్నాడు దూడ తీసుకున్నట్టయితే కోడదూడ కూడా పుంగనూరు కవ్వు ఆ దూడ అయితే బాగానే ఉందన్నమాట ఓకే మరి ఎవరైనా కావాలంటే చూడండి నంబర్ చెప్తావా మీదే నంబర్ చెప్పు నంబర్ చెప్పు 7396504877 అదనమాట ఎవరైనా కావాలంటే చూడండి గోడ మటుకు బాగుంది పుంగనూరు ఎద్దు ఓకే మరి సర్లే పుంగనూరు బుల్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఇది ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి రేట్లు అయితే చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కంపల్సరీ ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రతి వారము వచ్చేది అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇప్పుడు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ కంపల్సరీ లైక్ అయితే చాలా బాగా లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఓకే మరి బాయ్